ఫ్రాక్చర్డ్ 2019 ఇది ఒక సైకలాజికల్ థ్రిల్లర్ సినిమా. రే మన్రో, జోవాన్ మరియు కూతురు పెరీతో కలిసి కార్లో ప్రయాణిస్తుంటారు. రే మరియు జోవాన్ ప్రయాణం చేస్తూ కార్లో గొడవపడుతుంటారు. కూతురు పెరీ టాయిలెట్కి వెళ్లాలని అడగడంతో వారు ఒక గ్యాస్ స్టేషన్ వద్ద ఆగుతారు. అక్కడ పెరీ ఒక వీధి కుక్కను చూసి భయపడి వెనక్కి నడుస్తూ ప్రమాదవశాత్తు ఒక లోతైన గుంతలో పడిపోతుంది. కూతురిని రక్షించడానికి రే ఆ గుంతలోకి దూకుతాడు. అప్పుడు అతని తలకు బలంగా గాయమవుతుంది. పెరీ చేయి కూడా విరిగిపోయి ఉంటుంది. రే వెంటనే తన భార్య, కూతురుతో దగ్గరలోని ఒక పెద్ద ఆస్పత్రికి వెళ్తాడు. రే తలకు ట్రీట్మెంట్ తీసుకుంటాడు. అక్కడ కొంతసేపు నిరీక్షించిన తర్వాత పెరీకి సిటీ స్కాన్ చేయించడానికి జోవాన్ తన పాపను బేస్మెంట్లోని స్కానింగ్ సెంటర్కు తీసుకువెళ్తుంది. తలకు గాయమైన రేను మాత్రం వెయిటింగ్ లాబీలో వేచి ఉండమని డాక్టర్ చెప్తాడు. అలసిపోయిన రే అక్కడే కుర్చీలో నిద్రపోతాడు. కొంత సమయం తర్వాత రే నిద్రలేచి జోవాన్ మరియు పెరీ గురించి ఆస్పత్రి సిబ్బందిని అడిగితే వారికి ఏమీ తెలియదని, అసలు రే, భార్య, కూతురు ఇక్కడికి రాలేదని, కేవలం తలకు గాయమైన రే మాత్రమే ఒంటరిగా అడ్మిట్ అయ్యాడని చెబుతారు. రేకు మైండ్ బ్లాక్ అవుతుంది. ఇదేదో కుట్ర అని, ఆస్పత్రి సిబ్బంది తన కుటుంబాన్ని ఏదో చేశారని, అవయవాల అక్రమ రవాణా కోసం దాచిపెట్టారని అనుమానిస్తాడు. తరువాత రే పోలీసులకు ఫిర్యాదు చేస్తాడు. కాని పోలీసులు కూడా ఆస్పత్రి రికార్డులు చూసి రే ఒంటరిగా వచ్చినట్లు నిర్ధారిస్తారు. అతని తలకి గాయమైన కారణంగా జ్ఞాపకశక్తి కోల్పోయి భ్రాంతికి లోనవుతున్నాడని అనుకుంటారు. కాని రే మాత్రం ఆస్పత్రి సిబ్బందితో పోరాడి తన కుటుంబం ఉన్న బేస్మెంటుకు చేరుకోవడానికి ప్రయత్నిస్తాడు. చివరకు బేస్మెంట్లోని ఆపరేషన్ థియేటర్లోకి వెళ్లి తన భార్య, కూతురు ఇద్దరినీ అక్కడి నుంచి బయటకు తీసుకువచ్చి కార్లో పారిపోతాడు. అయితే ఇక్కడే పెద్ద ట్విస్ట్ ఉంటుంది. అదేంటో తెలియాలంటే సినిమా చూడండి. ఈ సినిమా చాలా బాగుంటుంది. ఫ్యామిలీతో కలిసి చూడండి. ఈ సినిమా మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని మంచి సినిమాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.